నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు డీసీపీ రక్షిత తీరుపై ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆవేదన తన పరిస్థితి ఎలా ఉంటే సామాన్య జనం మాటిమటనే ఆగ్రహం మహబూబాబాద్ జిల్లాలో సర్పంచ్ భర్త అరాచకం మహిళలపై లైంగిక వేధింపులు చితకొట్టిన మహిళలు రంగారెడ్డి జిల్లా పౌల్ట్రీ రైతుల ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం పన్ను మినహాయింపునిస్తూ జీవోలు జారీ చేయడంపై హర్షం చిత్తూరు జిల్లా అటవీ శివారు గ్రామాల్లో ఏరులై పారుతున్న నాటుసారా 2 నాటుసారా బట్టీలు ధ్వంసం బైకు స్వాధీనం ఇక డీటెయిల్ చూస్తే ములుగు ఎమ్మెల్యే సీతక్క ఒక పోలీసు ఉన్నతాధికారి మీద తన అసంతృప్తిని వీడియో కాల్ రూపంలో వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో ప్రజలు అనారోగ్యం సహా అనేక కారణాలతో తీవ్ర ఇబ్బందుల పాలవుతుంటే కొందరు పోలీసులు తమ ఇష్టానికి వ్యవహరిస్తున్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లికి బ్లడ్ ఇచ్చేందుకు తన కుటుంబ సభ్యులు హైదరాబాద్ వెళ్తుంటే వాళ్ళని రోడ్డుపై అడ్డుకొని అరగంటకు పైగా రక్షిత డీసీపీ నిలిపివేశారంటూ సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. సీతక్క ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మా అమ్మ హైదరాబాద్ హాస్పిటల్లో చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంది. మా కుటుంబ సభ్యులు ములుగు కలెక్టరేట్ నుంచి వెహికల్ పర్మిషన్ తీసుకొని బ్లడ్ డొనేషన్ కోసమని వస్తూ ఉంటే హైదరాబాద్ డీసీపీ రక్షిత గారి ఆధ్వర్యంలో ఆపి ½ అన్ అవర్ పైగా ఇబ్బంది పెట్టి డోంట్ టాక్ రబీష్ అనే హ్యూమిలేషన్ చేసి ఫైన్ వేసి పక్కన పెట్టడం జరిగింది. మా వెహికల్ కానీ మా మనుషులను కానీ మా కుటుంబ సభ్యులను పక్కన ఉన్నటువంటి కింది స్థాయి అధికారి మానవత్వంతో చెల్లించి పంపించడం జరిగింది. అంటే నేను వీడియో కాల్లోకి వెళ్ళి నేనే ఎమ్మెల్యే గారిని ఇక్కడ ఉన్నా మా అమ్మతో ఉన్నా ఇట్లా ఉంది అని చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఆమె వినలేదు. అంటే ఒక ఎమ్మెల్యేగా ఒక సేవకురాలుగా నేను ఉన్నటువంటి నా వాయిసే నా పరిస్థితే వినలేని పరిస్థితి ఉంటే ఇంకా బయట వాళ్ళ పరిస్థితి ఆమె వినే స్థాయిలో ఉందా? ఎవరైనా కూడా అక్కడ వాస్తవం ఏంది అని క్లారిటీ తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయకుండా అన్నింటినీ ఈ రకంగా ఆపడము అందరిని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. వాస్తవాలను తెలుసుకొని కనీసం మానవత్వాన్ని జోడించి పనిచేయాలి. ఇలాంటి అధికారులు ఉంటే ఎంతమంది ప్రాణాలకు ముప్పు ఉంటుందో అర్థం కావట్లేదు. కానీ అదే కింది స్థాయి అధికారి అర్థం చేసుకొని పంపించడం కానీ ఆమె మాత్రం పంపించలే. ½ అన్ అవర్ తర్వాత ఆమె డ్యూటీ నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక అధికారి ఎంటర్ అయ్యి ఆ వీడియో కాల్ చూసి ఆయన పంపించడం జరిగింది. అంటే ఏం జరుగుతుంది అసలు కామన్ పబ్లిక్ పరిస్థితి ఏందో ఇలాంటి అధికారులు ఉంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇక మహబూబాబాద్ జిల్లాలో ఓ మహిళా సర్పంచ్ భర్త రెచ్చిపోయాడు. మహిళలను కూడా చూడకుండా వారిపై తన ప్రతాపాన్ని చూపించాడు. పెద్దబంగర మండలంలోని అవతాపురం గ్రామంలోని మహిళలను టార్గెట్ చేసుకున్న సర్పంచ్ మంజుల భర్త సుధాకర్ వారిని ఇష్టం వచ్చినట్లు అసభ్యకరంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా గ్రామంలో తనకు నచ్చిన మహిళను టార్గెట్ చేసుకుని ఆమెతో నిత్యం ఫోన్లో మాట్లాడుతూ లైంగికంగా వేధించాడు. అయితే విషయం బయటకు రావడంతో గ్రామ పంచాయతీకి పిలిపించి పంచాయతీ పెట్టించారు. సర్పంచ్ మంజుల ఆమె భర్త సుధాకర్ పై గ్రామస్తులు తిరగబడి వారిపై దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని బ్లాక్ ఆఫీస్ ముందు ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం వద్ద పౌల్ట్రీ రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పౌల్ట్రీ పరిశ్రమలకు పన్ను రద్దు చేయాలని గత 6 ఏళ్లుగా పౌల్ట్రీ రైతులు చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కినందుకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం
పౌల్ట్రీ పరిశ్రమలకు పన్ను మినహాయింపునిస్తూ జీవోలు జారీ చేయడంపై రైతాంగం హర్షం వ్యక్తం చేస్తుంది. పౌల్ట్రీ రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్కి జై కొడుతూ నినాదాలు చేశారు. తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ షాద్నగర్ జోన్ అధ్యక్షులు పాతూరి వెంకట్రావు ఆధ్వర్యంలో రైతాంగం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ షాద్నగర్ జోన్ అధ్యక్షులు పాతూరి వెంకట్రావు స్థానిక మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ స్పందించి పౌల్ట్రీ రైతులకు ఊరట ఇస్తూ పన్ను రద్దు చేయడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు. పౌల్ట్రీ మిత్రులకు, ప్రెస్ మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము. అయితే పూర్వం ఈ పౌల్ట్రీ పరిశ్రమమైన పౌల్ట్రీ రైతులకి ఎలాంటి ఆస్తి పన్నులు అంటూ లేవు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ మున్సిపాలిటీల్లో ఈ పన్నుని ముందు అప్లై చేశారు. దాన్ని మేము గత 6 సంవత్సరాల నుంచి కూడా ఇది వర్తించకుండా మా పౌల్ట్రీ రైతులకి అవసరమైనటువంటి సబ్జెక్ట్ కాదని చెప్పేసి మేము అనుకున్నాము. అయితే దీని మీద మేము ఫస్ట్ నుంచి కూడా నిరంజన్ రెడ్డి గారు, అలాగే దయాకర్ రావు గారు, అలాగే కేటీఆర్ గారిని ఎన్నోసార్లు కలిసి మా ప్రాబ్లమ్స్ని విన్నవించాము. అయితే అది ఇప్పటికీ ఈ ట్యాక్సులు కేసీఆర్ దాన్ని మొత్తం కూడా రద్దు చేసే విధంగా నిన్ననే జీవో ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ గారికి మా పౌల్ట్రీ ఫార్మర్స్ అందరి తరఫున మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. హైదరాబాద్ నాంపల్లిలోని న్యూలోఫర్ హాస్పిటల్ ముందు రోగుల సహాయకులకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. మంత్రి హరీష్ రావు జన్మదినాన్ని ఎటువంటి ఆర్భాటాలు లేకుండా సామాజిక దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. కరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన కోరారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం నెల్లిపట్ల అడవిలో శివారు గ్రామాల్లో నాటుసారా ఏరులై పారుతుంది. పోలీసులు దాడులు నిర్వహించి ఊట ధ్వంసం చేశారు. 2 నాటుసారా బట్టీలు ధ్వంసం చేసి ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గుంత ఇట్లా కట్టిపెట్టి ఎంత వస్తుందో చూద్దాం. కొంత కట్టి సాగుదాం. ఓ అమ్మా,
ఏపీలో వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించడంలో పనులు ఊపందుకున్నాయి. నిర్దేశించిన లేఅవుట్ వద్ద కార్మికులు నిర్మాణ పనులు చేపట్టారు. దీంట్లో భాగంగా నెల్లూరు జిల్లాలో నిర్మాణ పనులకు కలెక్టర్ చక్రధర్ బాబు భూమి పూజ నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పనులను నిర్వహిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ ఒకసారి కోరుతున్నాను, దయచేసి దగ్గరలోనే ఉన్నాయి ఫెసిలిటీస్ కూడా పట్టించుకోలేదు. కానీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు దీంట్లో కరెంట్ లాస్ట్ 5 months లో సార్ మనం చాలా వరకు ప్రిపరేటరీ వర్క్ అంతా అవసరమైన నిర్మాణ సామాగ్రిని అక్క చెల్లెమ్మలు లేదు మీరు ఇవ్వడం వద్దు మేమే తెచ్చుకుంటాము అంటే తమకు అక్క చెల్లెమ్మలకు ఇస్తుంది. ముఖ్యమంత్రి గారు తీసుకువచ్చారు. ఫస్ట్ ఫేజ్ లో మీరందరూ చూశారు. ప్రతి ఒక్కరికి ఒక ఇంటి స్థలం కేటాయించాలి అనే ఒక నిర్ణయంతో మనము పేదలందరికీ ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగింది. దాని ఒక కంటిన్యూషన్ గా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించాలి అనే ఒక గొప్ప నిర్ణయంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు ఈ గ్రౌండింగ్ ప్రోగ్రామ్ చేపట్టడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ లో మనము రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15,10,000 ఇళ్లు కట్టబోతున్నాము ఈ ఒక్క సంవత్సరంలోనే. దాంట్లో మన జిల్లాలో 53,953 ఇళ్లు కట్టబోతున్నాము. ఈ ఒక్క లేఅవుట్ మాత్రం తీసుకుంటే దాదాపు 1,050 ఇళ్లు మనకు శాంక్షన్ అయి ఉంది. ఈ 1,050 మంది కూడా ముందుకు వచ్చి దగ్గర ఉండి చాలా నాణ్యతతో ఇక కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపురం కలాన్ గ్రామ రైతులు జొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతూ రెండో రోజు పిట్లం బాన్స్వాడ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పంట చేతికి వచ్చి 2 నెలలు అవుతున్నా ప్రభుత్వం పంట కొనుగోలు చేయకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికి వచ్చిన పంటను ఆరు బయట నిల్వ చేస్తే ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు జొన్న మొలకలు వస్తున్నాయని వాపోతున్నారు. పంటను కొనుగోలు చేయాలని రైతులు రాస్తారోకో నిర్వహించారు. అయితే అధికారుల నుండి ఎటువంటి హామీ లేకపోవడంతో నేడు రాస్తారోకో నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న మండల తహసీల్దార్ వారం రోజులలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఇప్పుడు విత్తనాలు ఎరువులు మళ్ళీ ఇప్పుడు సెకండ్ క్రాప్ మళ్ళీ తెచ్చుకోవాల్సి వస్తుంది సార్. ఆగాయి కూడా డిమాండ్ ఉంటే రేట్ పెరుగుతుంది. రాంపూర్ కలాన్ గ్రామ రైతులము మాకు దగ్గర జొన్న పంట అధికంగా వేయబడ్డది. ఇంచుమించు 900 ఎకరాల వరకు వేయబడ్డది. ఒక లారీలు అయితే ఒక 80 నుంచి 90 లారీలు మాకు సిద్ధంగా ఉన్నాయి. పోయినసారి కూడా మాకు గవర్నమెంట్ ఎంఎస్పీ ప్రకారం 2-3 సంవత్సరాల నుంచి మాకు గవర్నమెంట్ కొనుగోలు చేస్తుంది. కాబట్టి మేము అదే పంట వేసినాము. ఈ సంవత్సరము ఇప్పుడు
ఇప్పటి వరకు ఏ అధికారి నుంచి కానీ ఎవరి నుంచి మాకు ఇప్పటి వరకు హామీ రాలేదు. మాకు తక్షణమే ఎంఎస్పీ ప్రకారము రేట్ ప్రకారము కొనుగోలు చేయాలని ఎంఆర్ఓ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. మరియు ఆర్డీఓ వారికి కూడా ఇవ్వడం జరిగింది. అదే మీ ప్రెస్ ద్వారా మేము కోరుకుంటున్నాం ఏంటంటే మా రైతులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. ఇప్పటికే రెండవ పంటకు సిద్ధంగా ఉంది. గవర్నమెంట్ కూడా మాకు ఏమైందంటే 1,00,000 ఎకరాల వరకు హామీ ఇచ్చింది. పంట పెట్టే ముందు 1,00,000 ఎకరాల వరకు రాష్ట్రం మొత్తమే 1,00,000 ఎకరాల వరకు పెట్టుకోవచ్చు అని చెప్పింది. కాబట్టి మాకు అగ్రికల్చర్ కూడా 6 పంటలు వేయాలని చెప్పారు. కాబట్టి మేము ఆ పంట వేయడం జరిగింది. కాబట్టి తక్షణమే మాకు గవర్నమెంట్ దయచేసి మా రైతుల పక్షాన ఉండి మా జొన్నలను కొనుగోలు చేయాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. కడప జిల్లాలో సీఎం జగన్ వర్చువల్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజద్ పాషా పాల్గొన్నారు. జగన్ పనులను ప్రారంభించడంతో పేదల సొంతింటి కలకు ముందడుగు పడిందని చెప్పారు. రాష్ట్రంలో గూడు లేక ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలను జగన్ కృషితో పూర్తిగా పరిష్కారం అవుతాయని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా జగన్ పాలన అందిస్తున్నారని అన్నారు. విలువ కనీసం 5 లక్షల నుంచి 15 లక్షల దాకా ఆ ఏరియాను బట్టి తొందరగా వీలైతే అంత తొందరగా మీరందరూ కూడా మీ గృహాలు నిర్మాణం చేసుకుంటే మరి ఈ విషయంగా మీరందరూ కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరందరూ కూడా మీ గృహాలు నిర్మాణం చేసుకుంటే ఆ యొక్క ఫాస్ట్నెస్ తోనే ఈ లేఅవుట్లు కూడా అభివృద్ధి జరుగుతాయి. ఇక్కడ సీసీ రోడ్లు వస్తాయి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఇక్కడ అండర్ గ్రౌండ్ మనం ఎలక్ట్రిసిటీ కేబుల్స్ కూడా వేస్తాం. మనం పైనుంచి కేబుల్స్ లేకోకుండా అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేసి వాళ్ళకందరికీ ఇస్తాం. మరి వాళ్ళకు నీటి వసతి ఇప్పటికే బోర్లు వేయడం జరుగుతుంది, ట్యాంకులు పెట్టడం జరుగుతుంది. మరి వేగవంతంగా మీకు అందరికి కూడా కాలువలు కూడా కట్టించడం జరుగుతుంది. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ఖచ్చితంగా అంతకుముందు కట్టిన ఖాళీల కన్నా భిన్నంగా ఇంకా మంచి మెరుగైన వసతులు ఈ ప్రాంతంలో అందించేదానికి మా ప్రభుత్వం శాయశక్తుల కృషి చేస్తుంది. అధికారులు కూడా కృత నిశ్చయంతో ఉన్నారు. దానికోసమే ఇవాళ ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటికే మనకు 3 జాయింట్ కలెక్టర్లు ఉన్నారు. దానికి అదనంగా ఇంకొక జాయింట్ కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ ని కేవలం ఈ గృహ నిర్మాణం కోసమే ఒక అధికారికి నియమించడం జరుగుతుంది. అంటే ఎంత చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ప్రతి పేదవాడు కూడా ఇల్లు కట్టుకోవాలి అనే ఆలోచనతోనే ఈరోజు ముఖ్యమంత్రి గారు ముందుకు అడుగు వేస్తున్నారు. కాబట్టి మరి ఇక్కడ ఇచ్చేసిన లబ్ధిదారులందరూ కూడా ఈరోజు మన కడప నగరంలో 26,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత మన జిల్లాలో 1,25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే కేవలం ఒక కడప నగరంలోనే 26,000 మందికి మరి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత. మరి ఇప్పుడు దాంట్లో మొదటి విడత కింద ఇళ్ల నిర్మాణం జిల్లా వ్యాప్తంగా 96,000 మందికి ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. దాంట్లో కడప నగరంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా 26,000 మందికి అందరికి కూడా మొదటి విడతలోనే మరి మీకు అందరికి కూడా ఇళ్ల నిర్మాణం ఈ రోజు ప్రారంభం చేయడం జరుగుతుంది. ఇక వికారాబాద్ జిల్లా ముజాహిద్పూర్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర రైతులతో కలిసి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచులు లేక రైతుల ధాన్యం పొలం దగ్గర ఉండడం జరిగిందని, కొన్న ధాన్యాన్ని వెంటనే లారీలను పంపించి తీసుకుని వెళ్లాలని అన్నారు. రైతులకు తక్షణమే సంచులను ఇవ్వాలని, వర్షం వల్ల నల్లబడ్డ వరి ధాన్యాన్ని కొనాలని, రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని విక్రయించడానికి చాలా ఇబ్బందికరంగా ఉండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కూర్చుంటున్నాము, పోతున్నాం, రోజు ఒక్క చాదాకి కూడా వస్తున్నాం, ఉపాసం కూడా వస్తున్నాం. ఇప్పుడు వచ్చాయంటే మేము ఎంతగానో మేము వేసగాలలో ముందర వాళ్ళ కావాలా, ఎట కావాలా ఆడుకొని తినాలా. మాకు కొలు లేదు, మాకేం లేదు, మాకేముండదని మేము చేస్తాము. మేము పెద్ద స్నానం చేనుల గుర్తలా చేస్తాం, గడ్డ దోవుతాము, చేను దోవనం ఈ కాగితం కూడా తెచ్చి పెడుతున్నాం కూడా చాలా చాలా కూలి చేసి మేము బతుకుతున్నాం. ఇంతగానో చేస్తే కూడా
విశాఖ నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో కాలం చెల్లిన మందుల పంపిణీ చేయడంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖుల హస్తం ఉందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. కరోనా సమయంలో రాష్ట్రంలో అతిపెద్ద డ్రగ్స్ స్కామ్ జరిగిందని, నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 3 వ్యక్తులు మృతి చెందారని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. మన రాష్ట్రంలో ఈ కరోనా సమయంలో అతిపెద్ద డ్రగ్ స్కామ్ జరిగిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. రెమిడీసివిర్ అని చెప్పి ఒక ఇంజెక్షన్, ఇది మన అందరికీ సమయంలో ఈ మధ్యకాలంలో అందరికీ తెలిసింది. ఈ ఇంజెక్షన్ తాలూకు విలువ ఏంటి, కరోనా పేషెంట్కి ఇంజెక్షన్ తాలూకు అవసరం ఏంటి అందరికీ తెలుసు. గత 2 నెలల క్రితం ఇంజెక్షన్ కోసం ఎక్కడ తిరిగినా దొరికేది కాదు. మనందరం చూసాం. బ్లాక్లో చాలా డబ్బు పెట్టి కొనుక్కునే సమయం పరిస్థితి కూడా మనం చూసాం. కరోనా టైంలో డాక్టర్లు నర్సులు ప్రాణాలకు తెగించి సేవ చేస్తూ ఉంటే అవినీతికి అలవాటైపోయిన కొంతమంది పెద్దలు ఈ కరోనాను కూడా డబ్బులు సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేస్తారంటే ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఈ రాష్ట్రం తాలూకు అడ్మినిస్ట్రేషన్ ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. ఈవేళ శవాలపై చిల్లర ఏరుకోవడం అంటారు పూర్వం పెద్దలు, ఆ పరిస్థితి ఈవేళ మనం చూస్తున్నాం. కరోనా పేషెంట్ ప్రాణాలతో కొంతమంది పెద్దలు చెలగాట వాడుతున్న సందర్భాన్ని నిన్ననే మనం చూడడం జరిగింది. మన విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్, మహానుభావుడు ఆ రోజు ఎన్టీ రామారావు గారు శాంక్షన్ చేసిన హాస్పిటల్లో ఎక్స్పైర్ అయినటువంటి ఇంజెక్షన్లు కరోనా పేషెంట్కి ఇస్తున్నారు. ఎంత అన్యాయం అండి ఇది. ఇంజెక్షన్ డేట్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా ఇంజెక్షన్ ఇస్తున్నారంటే ఏ విధంగా పరిపాలన సాగుతుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న అంటే 2వ తారీఖు రాత్రి, అందరికీ నమస్కారం అండి. మన రాష్ట్రంలో ఈ కరోనా సమయంలో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని నూతనకల్ మండలంలో ఐకోపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు ఆలస్యంగా జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకొచ్చిన ధాన్యం వర్షాలకు తడిసిపోతుందని, సరిగ్గా లారీలు రావడం లేదని, సరిపోని బస్తాలు లేకపోవడం కారణంగా ఆలస్యం అవుతుందని రైతులు తెలిపారు. ముఖ్యాంశాలు మరోసారి.
డీసీపీ రక్షిత తీరుపై ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆవేదన. తన పరిస్థితి ఎలా ఉంటే సామాన్య జనం మాట ఏమిటనే ఆగ్రహం. మహబూబాబాద్ జిల్లాలో సర్పంచ్ భర్త అరాచకం. మహిళలపై లైంగిక వేధింపులు, చితక్కొట్టిన మహిళలు. రంగారెడ్డి జిల్లా పౌల్ట్రీ రైతుల ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. పన్ను మినహాయింపునిస్తూ జీవోలు జారీ చేయడంపై హర్షం. చిత్తూరు జిల్లా అటవీ శివారు గ్రామాల్లో ఏరులై పారుతున్న నాటుసారా. 2 నాటుసారా బట్టీలు ధ్వంసం, బైకు స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.